బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వర ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడికట్ట బ్యారేజ్ 20వ పిల్లర్ కుంగిపోయింది. డ్యాంకు క్రస్ట్ గేట్కు మధ్య పగులు వచ్చాయి. 7వ బ్లాక్లోని 18, 19, 20, 21 పిల్లర్స్ వంతెన కుంగిపోయింది. ఇక జలాశయంలో నీటి నిల్వ ఉండడంతో పాటు చీకటి కారణంగా శనివారం స్పష్టత ఏర్పడింది. డ్యాంలో నిల్వ ఉన్న 10 టీఎంసీల నీటిని 57 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేసిన ఇంజనీర్లు జలాశయ మట్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో 0.754 టీఎంసీ నీటి నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 19,870 క్యూసెక్ల ప్రవాహం వస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. వెన్నెల, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును మాత్రం నిర్మించింది. అయితే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కూడా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఎంతో కీలకమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ మాత్రం వంతెన ఒక్కసారిగా కొంత మేరకు కుంగిపోవడంతో కూడా భారీ శబ్దాలతో కూడా బి బ్లాక్ లోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఒక వంతెన ఒక అడుగు మేరకు కుంగిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అధికారులు అయితే వంతెనను పైనుంచి రాకపోకలు అయితే మొత్తానికైతే యాంత్రాంగం అయితే రాకపోకలను అయితే బంద్ పెట్టిన నిలిపివేయడం జరిగింది. మొత్తానికైతే తెలంగాణ మహారాష్ట్ర మధ్యలో రాకపోకలు అయితే పూర్తిగా నిలిచాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మేడిగడ్డ బ్యారేజీ ఒక 20 పిల్లర్ కుంగడంతో పైన వంతెన కుంగినట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే కాగా అంటే మేడిగడ్డ 20 పిల్లర్లు మాత్రము అంటే నాణ్యత లోపమా లేదని చెప్పి ఇంకేమైనా జరిగిందని చెప్పి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అంటే అధికారులు మాత్రము ఆ బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అక్కడి నుంచి అంటే మొత్తం కుంగటంతో కూడా ఆ ఘటన జరిగిన అంటే మహారాష్ట్ర వైపు వెళ్లే 356 కిలోమీటర్ల సమీపంలో ఉంటుంది. ఇరిగేషన్ శాఖ మాత్రము ఇంజనీర్లు అయితే డ్యామ్ పరిశీలనలో కూడా అలర్ట్ చేశారు. మొత్తానికైతే మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య కూడా బ్యారేజీ పైనుంచి కూడా రాకపోక మొత్తానికి పూర్తిగా నిలిపివేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ గోదావరి నది పైన కూడా 2019లో మేడిగడ్డ వద్ద కూడా ఒక బ్యారేజీని మాత్రం నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల్లో కూడా ఇది మొదటి కావటం విశేషం. శనివారం రాత్రి మాత్రము అర్ధరాత్రి సమయమున మొత్తానికైతే జలాశయం ఒక 25,000 క్యూసెక్ల వరకు కూడా ప్రవాహం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికారులు అయితే మాత్రము ఆ 8 గేట్లు అంటే బ్యారేజీ మాత్రం 8 గేట్లను ఎత్తివేయడంతో కూడా నీటిని మొత్తానికైతే ఒక నీటి అంటే ప్రవాహాన్ని అక్కడ వదిలే పద్యం అయితే కనిపడుతుందని చెప్పుకోవచ్చు. 16, 17 టీఎంసీల సామర్థ్యం గల బ్యారేజీ మాత్రము ఆ ఘటన జరిగే సమయానికి 10.17 టీఎంసీ నీరు మాత్రం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంటే 8 నుంచి 12 గేట్ల తర్వాత కూడా వాటిని 46కు పెంచి దిగువ నీటిని కూడా మొత్తానికైతే పూర్తిగా విడుదల చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు 50,000 క్యూసెక్ల నీటిని కూడా కిందికి వదులుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొత్తానికైతే అక్కడ లక్ష్మీ బ్యారేజ్ వద్ద మొత్తము ఎత్తిపోతల పథకం అది ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే గొప్పలు చెప్పుకున్న పరిస్థితి కనపడుతుంది. దీన్ని మాత్రము అక్కడికి అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాకపోకలు అయితే పూర్తిగా నిలిపివేయబడ్డారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు అయితే దాన్ని పూర్తిగా సెర్చ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీని నాణ్యత లోపమా లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో మొత్తానికైతే అక్కడ పిల్లర్ కుంగడం ఏందని చెప్పి చూస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వెన్నెల, మొత్తానికైతే ఇవాళ అంతరాయం అంటే రాకపోకలను కూడా నిలిపివేసి కూడా మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు అంతా కూడా అక్కడ వెరిఫికేషన్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే అంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మొత్తానికైతే ఇంజనీర్లు అయితే అక్కడికి సంఘటన స్థానానికి ఇప్పటికే చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. వెన్నెల, థ్యాంక్ యూ.
ఇక నీటి మట్టం తగ్గడంతో పిల్లర్ కుంగుబాటు ప్రదేశం బయటపడింది. ఇవాళ బ్యారేజ్ లో నీటిని ఖాళీ చేస్తామని అధికారులు చెప్పారు. పటిష్టమైన కాంక్రీట్ నిర్మాణంతో ఉన్న పిల్లర్ కుంగడంతోనే భారీ శబ్దం వెలువడి ఉండొచ్చని ఇంజనీర్లు చెబుతున్నారు. దీనికి తోడు బ్యారేజ్ పైన వంతెన కూడా ఉండడంతో ఆ శబ్దం తీవ్రత ఎక్కువగా వచ్చి ఉండొచ్చు అంటున్నారు. ఇక గోదావరిపై ఉన్న ఈ బ్యారేజ్ కి ఒకవైపు మహారాష్ట్ర, రెండు వైపు తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ లో 8 బ్లాకులు, 85 క్రస్ట్ గేట్లు ఉన్నాయి. ఇక ఒక్కో బ్లాక్ లో 10 నుంచి 11 వరకు గేట్లు ఉన్నాయి. వాటికి సపోర్టుగా రెండు వైపులా కాంక్రీట్ పిల్లర్లు నిర్మాణాలు ఉంటాయి.